యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మీరు చూడడమే కాదు, అనేకులు కూడా షేర్ చేయండి. దేవుడి యొక్క ఉపవాసంలో ఇస్తున్న ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. పగలున్నంత వరకును నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు పని చేయలేడు. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్న వాగ్దానం, పగలున్నంత వరకే మనము పని చేయగలుగుతాం. రాత్రి అయితే ఎవరు కూడా ఏ పని చేయలేము. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు వెలుగుగా మన మధ్యలోకి వచ్చాడు, వెలుగుగా అందరిని వెలిగించాడు. తిరిగి మరలా దేవుని రాజ్యంలోని పరలోకానికి చేరి తిరిగి మరలా మన మధ్యలోనికి వచ్చాడు. ఆ వెలుగు ఇప్పుడు మన మధ్యలోనే ఉంది. కానీ ఆ వెలుగును ధరించుకొని మనం వెలుగుగా వెలిగించబడితేనే ఆ వెలుగు రాజ్యానికి మనం చేర్చబడతాము. లేకపోతే మనము వెలుగుము అని చెప్పుకుంటూ యేసే మాలో ఉన్నాడు, ఆ వెలుగు మాలో ఉందని అనుకుంటూ భ్రమపడుతూ ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, మంచి క్రియలు కలిగి లేకుండా నేను వెలుగును అని భ్రమపడితే అది వెలుగు కాదు, చీకటిగానే ఉండిపోతుంటాము. అది మనకు గ్రహింపు తెలుసు మనం ఎలా ఉన్నామో. కానీ ఇతరుల వాళ్ళు చూసినప్పుడు వెలిగించబడుతున్నారు అనుకునే రీతిలో జీవించవచ్చేమో. కానీ మన అంతరంగంలో ఏ పాపం ఉందో, ఎటువంటి క్రియలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని రాకడ అతి సమీపముగా ఉంచి ఉండగా వెలిగించబడాలి. నీ దగ్గర వెలుగు నిలిచి ఉండగా ఆ వెలుగు నువ్వు స్వీకరించి నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని నీ హృదయము నిండుగా ఆయన వెలుగు చేత నింపుకొని నీ ఒక వెలుగుగా మార్చబడి ఆ వెలుగైన స్వరూపంలో నువ్వు నడిచినట్లయితే నీవు ఖచ్చితంగా పరలోకానికి చేర్చబడతావు, ఆ వెలుగు రాజ్యానికి. నువ్వు ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంటే చీకటి లోకం కూడా ఒకటి ఉంది. అదేంటి? పాతాళం. వెలుగు రాజ్యం ఉంది, చీకటి రాజ్యం ఉంది. చీకటి రాజ్యంలోకి వెళ్ళేవారు చీకటిగానే ఉంటారు, వెలుగుగా మార్చబడిన వారు వెలుగు రాజ్యానికి చేర్చబడతారు. కాబట్టి దేవుని రాజ్యానికి ఒక వారసులం మనం. ఆయన వారసులము కాబట్టే ఆ వారసత్వంలో మనం నిలిచి ఉండాలని ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అంత గొప్ప దేవుని యొక్క వెలుగులో మనం వెలిగించబడి ప్రకాశించే వారిగా ఉండాలి. కానీ ఆరిపోయే వారిగా, చీకటిగా మనం మార్చబడి చివరికి పాతాళంలోకి చేరవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరము రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ఒక వెలుగుగా నువ్వు మార్చబడి అనేకులకు వెలుగిచ్చే రీతిలో ఉండాలి. ఒక చీకటిలో ఒక దీపం పెడితే ఒక ఊరంతా కూడా వెలుగు వస్తుంది. అంటే నిన్ను బట్టి ఒక 100 మంది రక్షణలోనికి వచ్చేటట్టుగా నీ వెలుగు నీవు వెలిగించబడుటే కాదు, అనేకులను వెలిగించే రీతిలో, అనేకులు ప్రకాశించే రీతిలో నీవు ఆ విధంగా పరిపూర్ణతలోనికి నువ్వు వచ్చి అనేకులు మార్చే రీతిలో, అనేకులు వెలుగులోకి నడిపించే రీతిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు చూసి ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఆనందపడతాడు. కాబట్టి దేవుడు మనకు ఒక బాధ్యతకి ఇచ్చిన అనేకులు వెలుగుగా మార్చే బాధ్యతలో ముందుకు సాగుతూ ఆ వెలుగు రాజ్యానికి ఒక వారసులుగా మనం నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా దేవా, ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాము ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో తండ్రి, వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీ బలమైన అభిషేకమును దయచేయండి నాయన.
ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి ప్రభా. విస్ గో బై కెనాందర స్టిల్ బి గో బ్రి కావరి క్లారాస్టి కావరిమా. దేవా, ప్రతి ఒక్కరు దినము కూడా వెలుగుగా మార్చబడను గాక, వెలిగించబడువారుగా నిలిచి ఉండను గాక ప్రభా. నీకు స్తోత్రములు. ప్రతి దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరవేస్తూ సరి చేసుకొని పరిపూర్ణులుగా మార్చబడుటకు నీ కృప సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు యేసు నామములో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని బలమైన శక్తి చేత నింపబడును కాకరికాందలరా. ప్రతి ఒక్కరిపైన దేవుని ఆత్మ వేగమైన శక్తి దిగి వస్తూ ఉన్నది కాకరికాందలరా. బసి కౌరిమ వినిస్ గోబ్ర కౌరి మై కెల్ఫ్లిరి కమాందర. పరిశుద్ధాత్ముడ ఈ కౌరి బ్లాస్టి కమాందర. ప్రతి వేగముగా ప్రభా ఏ అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్న బిడ్డలు మీరు తాకమని అడుగుచున్నానయ్యా, ముట్టమని అడుగుచున్నాను ప్రభా. ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ తండ్రి. నీకు వందనాలు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నావు తండ్రి. నీ నామంలో అడుగుచున్నానయ్యా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అద్భుతాన్ని జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. గొప్ప కార్యములు వారి పట్ల జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నా ప్రార్థన వేగమును బట్టి ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిఫలమును దయచేయమని యేసు క్రీస్తు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.